హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మన శనివారం తీసిన వీడియో అండి. ఇంక ఇంటి దగ్గర అయితే పూజ అది చేసుకుని ఇంకా చిన్నోడు స్కూల్కి అయితే వెళ్దామని అయితే బయలుదేరాము. ఇంకా అలాగా ద్రాక్షారం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్దామనేసి ఇంకా పొద్దున్నే బయలుదేరమాట, లేదంటే మధ్యాహ్నం నుంచి వెళ్దాం. ఇంక ఇక్కడైతే మేము వచ్చి దండం పెట్టుకుని శనివారం అస్సలు ఖాళీ ఉండట్లేదండి వెంకటేశ్వర స్వామి గుడి అయితేని. దండం పెట్టేసుకుని మేమైతే స్కూల్కి వెళ్ళి ఇంకా అక్కడైతే వాడికి ఎగ్జామ్స్ కదండి 10th క్లాసు. ఇంకా హాల్ టికెట్ అయితే ఇచ్చేసుకుని ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేసుకుని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. కానీ ఇంక ఈ రోజు అయితే ఇంటి దగ్గర అసలు ఏ వీడియో తీయలేదండి. కుదరలేదంటే ఇంకా అలా ఏదో ఒక పనిలో సరిపోయింది. ఇంక మేమైతే ఇంక భోజనాలు అయితే నాకైతే ఉపవాసమే కాబట్టి ఇంక ఈయనైతే భోజనాలు చేసేసారు. ఇంక వ్యానం అయితే బయలుదేరాము మా అక్క వాళ్ళ ఇంటికి. మా అక్క వాళ్ళ అబ్బాయిది అయితే పెళ్ళి, మొన్న ఒకటైనా వీడియో పెట్టాను కదండి, ఆ అబ్బాయిది పెళ్ళి, రేపు పెళ్ళి. కాకపోతే ఇంక మేము ఈ రోజు అయితే వెళ్ళాం. 2 రోజుల ముందే రమ్మంటున్నారు, కానీ మాకైతే మా చిన్నోడు గురించి అసలు కుదరట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడికి ఈరోజు వచ్చామాట. ఇంకా మా అక్కళ్ళు అయితే గోరింటాకు చాలా ఎక్కువ రుబ్బేసి ఉంచారు. ఈయనకి అస్సలు నచ్చదన్నమాట గోరింటాకు అంటే. నేను పెట్టుకుంటేనే తిడతారు, కానీ మా అక్క పెడుతుంటే ఇంకా తప్పక అలా పెట్టించుకుంటున్నారు. చూసారు అలా పెట్టించుకుంటున్నారు. ఇలా చూడండి, అందరూ హాయ్ చెప్పండి. మహి నువ్వు చూపించి చెయ్యా. ఏది కర్రీ మేడి ఏం చేస్తున్నా? పిన్ని పిన్ని పర్లేదు పిన్ని. పెళ్లి కొడుకు తల్లి వాళ్ళు వచ్చి ఆనందంలో మొఖం ఉబ్బింది. మరి ఆడబడుచుకి వరదలు వచ్చి ఆనందంలో ఆడబడుచు. చూసారా మా ఆడావిడ ఎలా ఉందో. ఇంక ఇలానే ఉంటుంది. ఇంకా పక్కనైతే ఇంక అందరం గోరింటాకులతో బిజీగా ఉన్నాం. ఇంకేదో చేయొచ్చులే అంటే మా అక్క మా బావని ఊరుకోవట్లేదు, పెట్టుకోండి ఏం చేయొద్దు, ఏం చేసేది ఏం లేదులే అని చెప్పేసి అన్నారని ఇంక నేనైతే ఫుల్గా పెట్టేసుకున్నాను. ఇంకా అత్తయ్య గారు పెట్టుకున్నారు. కలెక్టర్ అయితే అయిపోయింది. ఇంకా లక్ష్మక్క వాళ్ళ అమ్మగారు, పెద్ద తోటికోళ్ళ వాళ్ళ అమ్మగారు అన్నమాట. మా అక్క అయితే పెట్టుకుంది. నన్ను అసలు తీకండి బాబు అంటుంది. ఇంకా అలాగా సరదాగా ఇంకా అలా మాట్లాడుకుంటా ఇంకైతే కూర్చున్నాం. ఇంక మా మనవరాలు మా పిన్ని అయితే పూలు గుచ్చుతున్నారు. పాప మా పిన్నికి అసలు బాగోలేదు. పిలుపులకి వెళ్తున్న పెద్ద మనుషులు మీరు కూడా చూసి వాళ్ళందరూ కూడా 16వ తారీఖు సాయంకాలం గుడి దగ్గర పెళ్లి మా తమ్ముడిది. మాట్లాడు. ఏంటంటారు? సబ్స్క్రైబ్ అది నువ్వు చెప్పు, మరి నాకు నోరు తిరగదు. అయ్యో నాకు ఇంగ్లీష్ రాదు. చాలా బయలుదేరుతున్నావు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వెళ్ళండి. ఇంకా అక్క బావాని అయితే పిలుపులు అయితే చెప్పడానికి వెళ్ళారండి. నేను మా పిన్ని పెద్దమ్మ గారు ఇంకా పిల్లలు అయితే పువ్వులు గుచ్చుతున్నాం. ఇంకా తర్వాత అయితే కలక్ కూడా వచ్చింది. కలక్ కూడా బంతిపూలు అయితే అన్నీ గుచ్చింది. ఇంక ఇలా నేనైతే ఉండను అంటే సాయంత్రానికి అయితే వెళ్ళిపోతాను, రావట్లేదు కదా అని చెప్పేసి అయితే ఇంకిద్దరు వచ్చాము. ఇంక ఇక్కడైతే మా మనవరాలు గోరింటాకుతో కుస్తీ పడుతుంది. అత్తయ్య గారు అయితే పొద్దున్న వచ్చేసారు. మేము మధ్యాహ్నం నుంచి వచ్చామన్నమాట. అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారు, మేము వెళ్ళిపోతాం. ఇంకా మా చిన్నోడు ఇంటి దగ్గర ఉంటాడు, అలాగే మా పెద్దోడు కూడా వస్తున్నాడు ఈ రోజు అయితేని. ఇంకోండి ఇక్కడైతే ఇలా పువ్వులతో అయితే సరిపోతుంది, చాలా ఫుల్. ఇంకా వీళ్ళ స్కూల్ కూడా లేకపోతే నేను 2 రోజులు అక్కడే ఉన్నాను, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. కాకపోతే కుదరదు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఇలా నడుస్తుంది. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత మా బావాని వచ్చిన తర్వాత అయితే ఇంకా వెళ్తాను. మా బావ ఇంక ఈ పువ్వులన్నీ ఎందుకు అనుకుంటున్నారా, రేపొద్దున్న హల్దీ ఫంక్షన్ కోసం, రేపొద్దున్నే పెళ్లి కొడుకుని చేయడం. ఇంక రేపు హల్దీ ఫంక్షన్ కోసం అయితే ఈ పూలన్నీ గుచ్చుతున్నాం. మల్లెపూలు వచ్చేసేమో మా అందరికీ తల్లో పెట్టుకోవడానికి. ఇంక ఇవన్నీనేమో పైన డెకరేషన్ అయితే చేస్తున్నారులేండి. కాకపోతే నాకు ఇంక అన్నీ తీయడానికి కుదరట్లేదు. ఇంకా మా హేమ అయితే తీస్తుంది ఇవన్నీని.
ఇంక ఇక్కడైతే గుచ్చేస్తున్నాను. నేను మాత్రం రేపు పొద్దున్న నాకు రావడానికి కుదరదు, ఎందుకంటే మా పెద్దోడు సాయంత్రానికి వస్తాడు. ఇంకా రేపు పొద్దున్న చిన్నోడు స్కూల్ కూడా ఉంది, అలాగే ఇంకా చిన్ని మా ప్రసాద్ కూడా వస్తున్నారు. ఇంకా అందుకని ఇంక అందరం కలిసి ఇంక రేపు సాయంత్రం 4 గంటలకి 3 గంటలకు అలా వద్దామని ఇంక నేనైతే పొద్దున్న రాను. ఇంక ఇక్కడైతే మేడ మీద అయితే చేస్తున్నారండి హల్దీ ఫంక్షన్ కోసం. ఇంకా మేమైతే బయలుదేరి ఇలా శారదాదేవి గుడికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇంక యానవేలు వచ్చాం కదా, ఇప్పుడే వచ్చాం. ఇప్పుడంటే 1/2 గంట అయింది. ఇంక మా అక్క అయితే మాకు అరిసెలు అయితే ఇచ్చింది. పెళ్ళికి ఖచ్చితంగా అరిసెలు సున్నుండలు అయితే కావాలి కదా, అక్క అయితే అరిసెలు చేసిందంట. ఇంక ఈ సున్నుండలు వచ్చేసి అయితే అన్నవరం మా పిన్ ఉంది కదా ఆడపడుచు, ఆ పిన్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవైతే ఇంక నా వాటాకి మా అక్కలకు పెళ్ళికొడుకు వాళ్ళకి కూడా తీసుకొచ్చారు. ఇంక వాళ్ళతో పాటు ఇంక నాకు కొన్ని, ఇంక మా బావానికి కొన్ని, ఇంక అలా అయితే తీసుకొచ్చారు. ఇంకోటి సున్నుండలో చాలా నెయ్యి ఎక్కువ ఉంది, చాలా నెయ్యి ఎక్కువ వేసి చేసేది. పట్టుకుంటే నెయ్యి అంటుకుపోతుంది అన్నమాట, అంత నెయ్యి అంత చాలా బాగున్నాయి. నేనైతే తిన్నారు అక్కడే, నేనైతే వాళ్ళ ఉపవాసం కాబట్టి నేనైతే తినలేదు. ఇంక ఇవైతే 2 తెచ్చుకున్నాను. ఇంక పొద్దున్న అయితే వెళ్తాం పెళ్ళికి. ఇంక ఇప్పుడు వచ్చి వంట చేయాలి అన్నీ. ఇంకా అంతలోకి అయితే ఇవన్నీ తెచ్చి చక్క పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే రాంబాలకాయ, ఇంక మా భవాని అయితే రాంబాలకాయ బొబ్బాసకాయలు తెచ్చిందంట. ఇంకా అక్కడ తినమందే, నేను తినలేదు కదా అని చెప్పి తమ్ముడు వాళ్ళకి పట్టుకెళ్ళని ఈ రాంబాలకాయ ఒకటి, ఇంక ఇవైతే తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని వంట పని అన్నీ చేసుకోవాలి. ఓకేనండి, బాయ్. నేను వంట అది చేసేసి ఇంకా కొంచెం మా పెద్దోడు రావడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా దేవుడి సామాను, ఇంట్లో మంచినీళ్ళు బింది మొత్తం అన్నీ తుడిచేసుకుని ఒక చోట పెట్టుకుంటే పొద్దున్న ఇంకా, ఎందుకంటే మా ప్రసాదు మా చిన్ని కూడా వస్తున్నారు, ఇంకా మా పెద్దోడు ఇంకా పొద్దున్న హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నైట్ అన్నీ చేసుకున్నాను. అలాగే ఓకల్లో కల్లాపులు కూడా వేసేసుకున్నానులేండి. ఇంక మొత్తం అయిపోయింది. ఇంక ఈ లోపు అయితే మా పెద్దోడు అయితే వచ్చేసాడు. ఇంక మా పెద్దోడు అయితే నా కోసం చింతకాయలు, అలాగే మా చిన్నోడు కప్ కేక్స్, ఇంకా పాప్కార్న్ అయితే తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి చింతకాయలు అయితే, చాలా రోజులు అయిపోయింది తిని. ఇంక ఇక్కడైతే ఇవే సర్దుతున్నాను నేను. ఇంక వాళ్ళకైతే ఈ వీడియో ఇక్కడికి ఇంతేంటి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.